సిద్ధమంగళ స్తోత్ర విశిష్టత. పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన ఎడల అనఘాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కామ కష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రం యోగ్యులచే పఠింపబడును. దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలమునందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందురు.